స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే ఒక అద్భుతమైనటువంటి చార్ల్స్ కౌమన్ అనే ఒక అమ్మగారు డైలీ డివోషన్స్ రాసి పబ్లిష్ చేసింది. ఎవ్రీడే చదువుకోవడానికి డైలీ డివోషన్స్. దాన్ని ఎడారిలో సెలయేళ్ళని తెలుగులో కూడా తర్జుమా చేశారు. తెప్పించుకొని చదవండి, కొన్ని మంచి పుస్తకాలు చదవండి, మంచి పుస్తకాలు చదవండి. ఎప్పుడు నేను చెబుతున్న దండం పెట్టుకొని. ఆమె దుర్భరమైన వేదనలో ఉండి ఆ స్ట్రీమ్స్ ఇన్ ద డెజర్ట్ అనే ఆ డైలీ డివోషన్స్ పబ్లిష్ చేసింది. ఆమె ఎంత వేదన పడిందో ఆ పుస్తకం అన్ని కోట్ల మందిని ఆదరించింది. A.W. టోజర్ గారు ఒక మాట అన్నాడు, ద బైబిల్ వాజ్ రిటన్ ఇన్ టీయర్స్. బైబిలు కన్నీటి లోయలలో రచింపబడింది. అండ్ ఇట్ విల్ యీల్డ్ ఇట్స్ బెస్ట్ ఫ్రూట్ టు దోస్ హూ వాక్ ఇన్ టీయర్స్. కన్నీటి లోయలలో బైబిల్ రాయబడింది. కన్నీటి లోయలలో ఉన్న వాళ్ళకే బైబిల్ తనలోని ఉత్తమ ప్రత్యక్షతలు అనుగ్రహిస్తుంది. బైబిల్లోని ఉత్తమ ప్రత్యక్షతలు ఎవరికి ఇస్తుందంటే, సరదాగా చదివేవాడు, విమర్శిద్దామని చదివేవాడు, వాడికి ఏమి దొరకదు. ప్రవక్తలందరూ కన్నీళ్ల లోయలలో ఉండి బైబిల్ రాశారు. కన్నీటి లోయలో బ్రతికే వాడికి బైబిల్ తన ఉత్తమ ప్రత్యక్షతలు ఇస్తుంది అని చెప్పారు A.W. టోజర్ గారు. అందుకే వాళ్ళు మహానుభావులు. వాళ్ళు చేసిన ఒకటే స్టేట్మెంట్ చాలు మనం బ్రతికిపోవడం. ఒక్క స్టేట్మెంట్ చాలు అంతలా ఒక గ్రంథం రాయడానికి. అందుకే దయచేసి మీరు ఆ పుస్తకాలు చదవండి అయ్యా అని నేను బతిమాలుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం. ఎంతో వేదనలో ఉంటే తప్ప బైబిల్లోని ఉత్తమమైన ధనరాశులు మనకు దొరకవు.